హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు టిఫిన్ చేసిన వరకు వీడియో అయితే చేసి అప్లోడ్ చేశాను. ఆ తర్వాత నుంచి వీడియో అయితే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. ఇక ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయినాక పూజ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు సోమవారం కాబట్టి మేము సోమవారం దీపారాధన చేస్తాము. ఇదిగో ఇక్కడైతే దీపారాధన చేస్తున్నాను. దీపారాధన మట్టి ప్రమిదల్లోనే చేసుకుంటాను. ప్రసాదంగా అయితే పాలు అవైతేనే మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి. ఇక ఇక్కడ మిషన్ కుట్టడానికి లైనింగ్ అయితే ఆరబెట్టాను. 2 జాకెట్లకి లైనింగ్లు ఆరబెట్టాను. ఇక్కడ మిషన్ అయితే పెడతాను. దానికోసం అయితే బట్టలన్నీ రెడీ చేసి కుట్టాల్సినవన్నీ ఓ పక్కన వేసి ఉంచాను. ఈ ఫాల్ అయితే ముందు కుట్టేసిన తర్వాత అప్పుడు వంట చేసుకోవచ్చులే అని ఫాల్స్ అయితే కుడుతున్నాను. ఇదొక నేత చీర, వాళ్ళు తడిపి ఆరబెట్టిన నేత చీర ఇచ్చారు. ఇది ముడతలుగా ఉంది. అవి తీసుకుంటూ సరి చేసుకుంటూ అయితే ఫాల్ వేస్తున్నాను అంచులు కుట్టి. మిషన్ పని ఎక్కువగానే ఉంది. చీరలన్నీ ఒక 4, 5 చీరలు అయితే నేను ఫాల్సే ఈ రోజల్లా వేశాను. ఒక 2 లంగాలు, నేత లంగాలు అయితే కుట్టాను. అయితే ఈ చీర ఫాల్ వేసేసినాక ఇక వంట చేయలేదు. వంట అయితే చేస్తున్నాను. ఇక్కడ ఒక పక్కన తాలింపు వేస్తున్నాను. ఉలవచారు తీసుకొచ్చారు. దానికైతే తాలింపు వేసి కొద్దిగా మరగపెడితే బాగుంటాయి కదా, కొన్నవే ఉలవచారు. అయితే దానికి తాలింపు పెడుతున్నాను. ఓ పక్కన ఫ్రై వేస్తున్నాను. కోడిగుడ్లు ఉడకబెట్టి గుడ్డు కారం ఉప్పు వేసి ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, ఉప్పు కారం వేసి, అలాగే కొద్దిగా పసుపును నూనె సాల్ట్ వేసి గుడ్లు అయితే ఓ పక్కన ఫ్రై చేస్తున్నాను. ఇంకో పక్కన ఈ తాలింపు వేసి ఈ ఉలవచారులో తాలింపు అయితే వేయాలి. ఇదిగోండి వేసేస్తున్నాను. ఇందులో వాళ్ళు అన్నీ వేసే ఉంటాయి. కాకపోతే మనం కొద్దిగా ఉప్పు ఒకటి కారం ఒకటి వేసుకుని తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఉలవచారు అయితే రెడీ అయిపోతాయి. కొద్దిగా మరగనిచ్చుకోవాలి. స్మెల్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఇంకా మనకి అది రెడీ అయిపోయినట్టే వంట. ఓ పక్కన అయితే గుడ్లు ఫ్రై చేస్తున్నాను ఉప్పు పసుపు వేసి. మా కిచెన్ అయితే ఇంతే కాబట్టి ఇరుగ్గానే ఉంటుంది. అయినా నేను నిదానంగా సిమ్లోనే వంటలు అయితే చేస్తాను. పెద్ద మంటలు పెట్టేసి దబరాగా చేయను. నేను ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఇదే పొయ్యి మీద ఇలాగే వంట చేస్తున్నాను. ఏమాత్రం పాడు చేయలేదు. చాలా జాగ్రత్తగా చేసుకుంటాను. హడావిడి మాత్రం వంట చేసేప్పుడు అసలు చేయను. ఎందుకంటే అక్కడ మాకు ఇరుకుగా ఉంటుంది బాగా. దానివల్ల అయినా ఇల్లు ఇరుకైనా కలిసి వచ్చిద్దని మా అత్తగారు అంటారు. ఇల్లు ఇరుకు అని అనుకునే దానికన్నా ఉన్నది సర్దుకుని నీట్గా ఎట్లాగొట్లా అడ్జస్ట్ అవటమే మంచిది. అద్దెలకు వెళ్ళి అద్దెలు కట్టలేక బాధపడటం కన్నా, మళ్ళీ అద్దెంట్లో ఈ ఇల్లు ఆ ఇల్లు అనుకుంటూ తిరిగే కన్నా, ఇదిగోండి ఇక్కడ కారం వేసి ఫ్రై చేసి కట్టేస్తున్నాను. ఇంకా వంట అయితే అయిపోయింది. రైస్ చేసేసాను. ఈ పూట మధ్యాహ్నం ఇంకా ఉలవచారు కోడిగుడ్డుతోనే మా భోజనం అయితే పూర్తి చేసాం. మేము ఎక్కువ అందరం కలిసే తింటాము. పొద్దునైనా సాయంత్రం అయినా. ఏదో పని ఎక్కువగా ఉంటే తప్ప ఎవరిదాళ్ళు పెట్టుకు తినేది. లేకపోతే ఇంట్లోనే అందరం ఒక పనే చేసుకుంటాం కాబట్టి కలిసే భోజనాలు చేస్తాం. ఇక్కడైతే నేను నేత ముక్కలతో లంగాలు కుట్టానన్నానుగా, ఇవే ఈ అంచులు మేము తయారు చేసే నేత చీరల అంచులు వేరుగా ఉన్నాయి. అందుకే సరే ఇది చూపిద్దామనేసి ఇది ఒక రంగు లంగా, ఇందాక ఒక రంగు లంగా. ఇవిగోండి ఇవి జీరలు అంచులు, చారల అంచులు అని అంటారు. నేత చీరలే సాదావి. ఇక్కడైతే పువ్వంచు వెలుస్తున్నారు. దీన్ని కండి చుడతారు. చాలామంది నూలు వెలిచి కండులు చుట్టుకుంటారు చాలా చోట్ల. కాకపోతే మాకైతే గంజిలో నానబెట్టేస్తారు కాబట్టి డైరెక్ట్గా బంగారం మీద వేసేసి నూలు కండులు అయితే చుట్టేస్తాం. ఇలా కూడా చేస్తారు, అలా కూడా చేయొచ్చు. ఏది ఈజీ అయితే అది అనమాట, అలవాటైన పనిని బట్టి. ఇక్కడైతే పువ్వంచు పాగళ్ళు ఈ విధంగా డబ్బా మీద చుట్టుకుని దాన్ని తడుపుకుంటూ అయితే అప్పుడు కండి మీదగా చుడతారు. నేను పౌంట్ షంగ్ నేసినప్పుడు
పువ్వంచు చీరలకి పౌంచంగ్ మీద చూపించానుగా, ఇదే ఆ డిజైన్ వచ్చిద్ది. ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చిద్ది. అందుకే వాటిని పువ్వంచు చీరలు అంటారు. సొంతిల్లు ఉన్న దాంట్లో సర్దుకుంటే అది బంగళా కాకపోయినా ప్రశాంతంగానే ఉంటాము. ఇది ఇంత కావాలి, అంత కావాలి అనుకుంటేనే మనకి ఏది ప్రశాంతత అనిపించదు. ఇల్లు ఇరుకుగా ఉంది, అది ఇది అనుకుంటే మనం సుఖంగా ఉండలేము. మనశ్శాంతిగా ఉండాలంటే ఉన్నది ఏదైనా సర్దుకుపోయి బతికితే సరిపోతుంది. రూ. 100 వచ్చినా అదే సంతోషం, రూ. 1000 వచ్చినా అదే సంతోషం. డబ్బులో ఏముంది? మన ఆనందం అనేది మనలోనే ఉంటుందని మేమైతే నమ్ముతాము. అందుకే ఎంత ప్లేస్ అయినా మేము సర్దుకొని అలాగే ఉంటాం. చాలామంది ఇల్లు కొనుక్కుంటారు, అమ్ముకుంటూ ఉంటారు. అలా కొంచెం వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనిపిస్తూ ఉంటాయి కదా, అందువల్ల ఏదైనా ఓర్చుకుంటేనే మనకు అది కష్టమో నష్టమో కొన్నిసార్లు తప్పవుగా. ఇక్కడైతే చీరలు మడత వేస్తున్నారు. మా అత్తయ్య కండలు చుడుతుంది, నేను మిషన్ కుడుతున్నాను. మా అమ్మాయి వీడియో తీస్తుంది. తలొకరు ఉన్న నలుగురు 4 పనులు అన్నట్టు నేత పని ఉన్న వారికి ఖాళీ అనేది ఎవ్వరికీ ఉండదు. ఖాళీగా ఉండాలి, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారని మా అత్తయ్య మా మామయ్య వదిలేస్తే కనుక మా పని ఇంకా లేట్ అవుతుందే తప్ప ఇంకేమీ ఒరిగేది ఉండదు. ఏమో కొంచెం సాయం చేస్తే త్వరగా అయితే అవుతుంది. ఏదైనా ఒకటే అనేది ఏమి ఉండదు. హెల్ప్ చేసిన దాన్ని బట్టే ఈ సాల్ పనికి మాత్రం ఒక్కళ్ళు సరిపోరు, 4, 5 ఉండాలి. ఇక్కడ మళ్ళీ మిషన్కి భోజనం చేసిన కాడ నుంచి మళ్ళీ మిషన్ పెట్టాను. చీర ఫాల్సేనండి అన్నీ. ఈరోజు ఇవి వేసేస్తే తర్వాత రోజు జాకెట్లు కుట్టుకోవచ్చు. ఇవి ప్లేస్ ఎక్కువ ఆక్రమించేస్తాయి అని చెప్పి నేనైతే ముందు చీర ఫాల్స్ వేసేసి వీటిని మడతేసి ఓ పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను. సమ్మర్ కాబట్టి అందరూ ఎక్కువ కాటన్ చీరలే ఇస్తున్నారు. అందుకు కాటన్ చీరలే ఎక్కువగా ఫాల్స్ వేసుకుంటూ సరిపోతుంది. ఇది ఇంకొక చీర. ఇందాక అది లంగావోణి చీర లాంటిది, అందుకే అలా ఉంది ఆ చీర. ఇది ఒక రకమైన చీర, కాటన్ చీరలే. ఫస్ట్ నేత చీరకు ఫాల్ వేసాను. ఇలా ఉంటుంది నా పని అయితే. మిషన్ కుట్టుకోవటం కొంచెం బాగుంటే ఏదో ఒకటి చెయ్యాలి అని మనసుకు అనిపిస్తుంది. పేణం కూడా హుషారుగా ఉంటుంది. ఈరోజు ఎండ అయితే మామూలుగా లేదు. బాగోపోతే ఎంత నీరసంగా ఎలాడిపోతామో. ఇక్కడైతే మొల కడుతున్నారు. మా మామయ్య మా వారు మొల అయితే కడుతున్నారు. ఇంకా నేనైతే మొల దగ్గరికి మిషన్ దగ్గరే ఉన్నాను. మళ్ళీ మొలక దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి గబగబా గిన్నెలు కడిగి ఇల్లు వాకిళ్ళు అయితే ఊడ్చుకొని అప్పుడు మొల దగ్గరికి వెళ్ళొచ్చని మిషన్ పక్కకు పెట్టేసి ముందు గిన్నెలు అయితే కడిగేసి ఇల్లు వాకిళ్ళు ఊడ్చాను. ఊడ్చి అప్పుడు మొల దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంటి వెనకాల కొన్ని మొక్కలు అయితే వేసాను. అవేంటో టమాటాలు కాయల కాస్తున్నాయి ఒక్కొక్కటి. ఈ ఎండలకు ఏమో కిందే అయిపోతున్నాయి. ఇక ఇక్కడ పని అంతా పూర్తి చేసేసి ఆ మొక్కలకు కూడా కొద్దిగా ఒక 2 బకెట్లు అయితే నీళ్లు పోద్దామని వెళ్ళి అవి ఇంటి వెనకాల సందులో ఉంటాయి ఆ చెట్లు, అందుకు అక్కడైతే పోసి వచ్చేసాను. ఇక ఇలా ఉంటుందండి మా పని రోజు. నా రొటీన్ లైఫ్ అయితే ఎక్కువ ఇంట్లోనే ఉంటుంది. మేము సరదాగా సినిమాలు అట్లాంటివి ఏమీ ఉండవు. ఇంట్లో పని చేసుకుంటాం. మళ్ళీ మాకు ఈ నేత పని ఉండటం వల్ల ఖాళీ ఏమీ ఉండదు. ఖాళీ ఉన్నా ఇంట్లోనే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కాబట్టి మాకైతే సరిపోతుంది. బోర్ కొట్టడం అని ఆ ఇల్లు తిరగాలని ఏ మాత్రం ఉండదు. ఎంతసేపు ఏదో ఒక పని చేసుకుందామనే ఆలోచనతోనే ఇంట్లో ఉన్న నలుగురు అయినా ఆలోచిస్తూ ఉంటాము. ఇక్కడ మా పాప అయితే చిన్న పాప ఉందిగా మాతోటే, తనైతే వీడియో తీస్తుంది. తన హెల్ప్తోనే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇంకా మిగిలిన వాళ్ళు పని చేసుకుంటారు కాబట్టి విసుక్కుంటారు ఏమన్నా కదిపితే. నేను నా అలవాట్లు ఒక క్రమశిక్షణతో ప్రతి పని అయితే చేస్తాను. ఎలా అంటే బయట నుంచి వచ్చిన అప్పుడు
బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అందరం ఎవరి టవల్స్ వాళ్ళు వాడుకోవడం, స్నానాలు చేసే సబ్బులు ఎవరి వారికే ఉండేలా చూసుకోవడం, వ్యక్తిగత శుభ్రత పాటిస్తాము. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇలాంటి అలవాట్లు మా పెళ్ళి అయినప్పటి నుంచి ఉన్నవారే. అయితే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఈ రూల్స్ అయితే పాటిస్తారు. మేము వాడేవి వారికి ఇవ్వము, వారు వాడేవి మేము వాడము. ఇంట్లో ఎన్ని పనులు చేస్తూ ఎంత శుభ్రత అయితే పాటిస్తాము. ఇక్కడైతే మొల చివరికి ఈ చివరికైతే చుట్టుకుంటూ వచ్చేస్తున్నాం. గాలి బాగా వేస్తుంది కాబట్టి కొద్దిగా మబ్బుగా ఉంది. ఇంకా అదే చెప్పానుగా, మొలకాడ కూడా ఇద్దరు ఉండడానికి అవ్వదు. 4, 5 ఉంటే కానీ ఈ పని పూర్తవ్వదు. అలా ఉంటుంది. ఇక్కడ లాకలు సువ్వలు అయితే తీసేస్తున్నారు. ఇలా పోగులు తెగిపోకుండా నిదానంగా అయితే తీయాలి. ఈ దంత్రం కూడా తీసేస్తాం. వేసిన సువ్వలన్నీ తీసేసి ఈ 2 లాకలే ఉంటాయి, అవి ఉంచేసి ఇలా అయితే దగ్గరకు చుట్టేస్తారు నేత. ఇంతేనండి ఈరోజుటి వీడియో. నా పనులు, నా రొటీను, నా బిజీ లైఫ్ మీకు ఎలా అనిపిస్తుంది? నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి? మా పల్లెటూరు జీవన విధానం ఎలా ఉంటుంది? నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఫాలో చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మరి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ చేసి కామెంట్లో తెలియచేయండి. ఇంతేనండి. నమస్తే.